ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైన సంగతి అందరికీ తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో పాటు విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని చంద్రబాబు మోదీని కోరటం జరిగింది. అంతేకాకుండా మరోసారి ప్రధాని మోదీతో భేటీ అయ్యేందుకు కూడా చంద్రబాబు నాయుడు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కేంద్ర ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కేంద్ర సాయం విషయంలో రాజీ పడేది లేదన్న చంద్రబాబు అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తానంటూ ప్రకటన చేసినట్లు వార్తలు రావటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇతర రాష్ట్రాలతో సమాన స్థాయికి వచ్చే వరకు కేంద్ర ప్రభుత్వం ఏపీని ఆదుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు. మరోవైపు బుధవారం నాడు ఓ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించారు. ఏపీతో తెలంగాణకు పోలికే లేదని కేసీఆర్ పేర్కొనటం తనకు బాధ అనిపించిందని బాబు అన్నారు. ఏపీ ప్రజలేమీ తప్పు చేయలేదని, నాటి పాలకులు చేసిన పాపం ఫలితం కారణంగా ఇప్పుడు ఏపీలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.